తపస్సు చేసేవాళ్ళు, సాధన చేసే వాళ్ళకి మూలాధారం నుంచి ప్రాక్టీస్ చేసిన తర్వాత గురువుగారి మాటలలో కొన్ని సిద్ధులు రావడం వల్ల వాళ్ళు ఎక్కడో ఉన్న విభూతి తీసి ఇక్కడ ఇవ్వడం, లేదా కొంచెం కుంకుమ, పసుపు అట్లాంటియన్నీ ఇవ్వడం, లేదా పండు, ప్రసాదం, గొలుసు తీసివ్వడం. దీనికి సంబంధించి నేను కొంతమంది పేర్లతో సహా గురువుగారి దగ్గర అడిగాను. ఇప్పుడు మైక్‌లో చెప్పలేను. వాళ్ళకి నిజంగానే వాళ్ళలా బ్రహ్మ భక్తులందరూ గూడా వాళ్ళు సాక్షాత్కారం చూసిన వాళ్ళు. దీని గురించి ధ్యానంలో అలాగే మూలాధారం నుంచి సహస్రారం దాకా వెళ్ళే క్రమంలో అది ఎలా ఉంటుంది? ఆ సిద్ధుల పరిస్థితేంటి? మా కోసం గాదు, మాకెలాగో అక్కర్లేదు. మాకు అంత అవసరం లేదు. తర్వాత మాకు అంతగా ఇది లేదు, అర్హత లేదు. దీని విషయంలో కొందరికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఎందుకనంటే ఇటీవల కాలంలో చూస్తే ఒక 1,00,000 మందిని, 2,00,000 మందిని శివరాత్రికి పిలవడం. దాంట్లో ఎవరో ఇప్పుడు సెలబ్రిటీస్‌ని పిలిచి పాటలు పాడించి డాన్సులు చేయించడం. ఆయన కూడా డాన్సులు చేయడం. ఆ రాత్రికి ఆ లింగోద్భవ కాలంలో బ్రహ్మాండం పుట్టినట్టుగా, వచ్చేసినట్టుగా చేయడం. దానికి నెక్స్ట్ సంవత్సరానికి 1,50,000 మంది ఎళ్ళడం. అది నేను నా నాలెడ్జ్‌కి చాలా తక్కువ అది. అలాంటి వాటిలలో గురువుగారు ఏమన్నారు? అసలెలా ఉంటుంది? కాస్త విశ్లేషణ మీతో కావాలి. ఏ ఇది చాలా సులభంగా ఇలాంటి చిన్న సిద్ధులు వచ్చేస్తాయి. అది వాడికేదో ఒక గురువుంటాడు. వాడికి ఒకటే విద్య తెలుసు. ఆ విద్య అప్పచెప్తా. ఒకనాడు నా ఇంటికి ఒక 6 వయసు కుర్రాడొచ్చాడు. కేవలం గోచి మాత్రం ఉంది వాడికి. వాడు నేను గోసేవ చేస్తాం మా గురువుగారు డబ్బడిగాడు. సరే నేను ఇలాంటి పనులు చేస్తావు నువ్వు? నీవు చిన్న కుర్రాడిని ఏమడిగితే నేను ఇస్తాను గదా! ఇదంతా గోచేవ అలాంటివి అయినా ఎందుకు మాట్లాడతావు నువ్వు? నువ్వు గురువంటావు అదంతా పెద్ద పెద్ద మాట్లాడతావు నువ్వు నన్ను నమ్మట్లేదు నువ్వు. చూడు అని చెప్పి ఇంత మట్టి తీశాడు. నా చేతిలో పోశాడు. గంధం వచ్చింది. ఇంకా గడ్డి తీశాడు. నా చేతిలో పెట్టి ఒక పండొచ్చింది. ఇంకేదో చేశాడు. 3 చేశాడు. తర్వాత ఇంకా అన్నాను. అంతే అన్నాడు. ఈ 3 నాకు గురువు చెప్పాడండి. ఇక అంతకన్నా ఏం చెప్పలేదండి. ఎవరిని ఇంప్రెస్ చేయటానికని ఇలా చేశాడని. సో, ఇలాంటి సిద్ధులు చాలా సులభంగా వస్తాయి. సులభంగా ట్రాన్స్‌మిట్ కూడా చేయగలుగుతారు. చిన్న కుర్రాడికొచ్చి ట్రాన్స్‌మిట్ చేస్తే ఎవరికైనా ట్రాన్స్‌మిట్. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అది మీకు అంతఃకరణని శుద్ధి చేయటం గాని, మీ పరిణామానికి పనికి రావటం గాని అవ్వటం లేదు. కేవలం పంచభూతాలని ఇటు అటు చేయటం అవుతుంది. ఇక్కడ ఇలా చేసేదో అరటిపండు ఇచ్చాననుకోండి నేను. అది ఎక్కడో ఉన్న అరటిపండు తీసి ఇక్కడ ఇవ్వచ్చు. లేకపోతే మట్టిని అరటిపండు చేయొచ్చు. అది మెటీరియల్ లెవెల్‌లోనే పని కానీ, ఆధ్యాత్మిక ప్రగతి అంటే మెటీరియల్ లెవెల్ కాదు. అంతఃకరణ లెవెల్‌లో అవ్వాలి. అది అవ్వటం లేదు. ఇది కేవలం అది ఇట్స్ ఓన్లీ మాస్టరీ ఓవర్ ది మెటీరియల్. మాస్టరీ ఓవర్ ది ఇగో కాదు. కాబట్టి దానికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. ఎప్పుడో ఒక సమయంలో ఒక వరంగల్‌కి ఎవడో వచ్చాడు. ప్రతివాడు ఒక నిమ్మ పండు తీసుకురావాలి. మీ ఇష్టదైవం ఏమని అడుగుతాడు. కోస్తాడు. కోసి టక్కన మీ ఇష్టదైవం విగ్రహం ఇచ్చేస్తాడు. మీ శివుడు అంటారు శివలింగం ఇస్తాడు. అమ్మవారంటే అమ్మవారు ఇస్తాడు. గణపతి ఇస్తాడు. ఇది ఎవరో గురుగారి దగ్గరికి చెప్పారు. ఎంత ఎంత అద్భుతం అండి అది. ఓహో! అది అంత అద్భుతంగా ఉంటుందా? సాక్షాత్ శివుడు నీతో మాట్లాడతాడు. నీకు తీర్థం ఇస్తాడు. నీతో ప్రయాణం చేస్తాడు. నీతో భోంచేస్తాడు. అదంతా నీకేం పనికిరాదా? నిమ్మకాయ పోసి నీకు విగ్రహిస్తే అది గొప్ప అని అడిగారు. అంటే నేను అడిగిన దాంట్లో కూడా మీరు చెప్పిన దాంట్లో మీనింగ్ ఉంది. ఎవరైనా ఆ విద్యని వశీకరణ అయ్యేటట్టు చేసుకోవచ్చా? దానివల్ల ఉన్న ప్రమాదాలేంటి? ప్రజల్ని మోసం చేసే పద్ధతులలో దానివల్ల ఈశ్వరుడు
ఎందుకు దాన్ని నియంత్రించడు? అధర్మానికి సంబంధించి జరిగే పనుల మీద డబ్బు సంపాదనకి, మోసాలకి ఇటీవల కాలంలో చాలా మంది వాళ్ళనేమంటారనంటే హ్మ్. సాధువులు లేకపోతే ఆహ్, ఏదో మన అట్లాంటి వాళ్ళని అనే మంత్రశక్తులన్నీ శిథిలమయ్యాయి. స్థితి ఉన్నది వాళ్ళకి. అలాంటి వాళ్ళు మన దగ్గరికి కూడా వచ్చారు. మన కూడా ఒక ముగ్గురు, నలుగురొచ్చారు. ఆ ముగ్గురు, నలుగురు క్షేత్రం అంతా తిరిగి వాస్తు గురించి, మిగతా విషయాల గురించి, నాగలోకం గురించి అన్నిటి గురించి చెప్పారు. ఇక్కడిట్లా ఉంది, అక్కడిట్లా ఉంది అందుకే క్షేత్రం అభివృద్ధి అవ్వట్లేదు. వాస్తవంలో కాదు ఇంకా మిగిలిన వాటిల్లో లోపం ఉంది. ఇది ఖచ్చితంగా జరిగినట్టు. వాళ్ళు చెప్పినవన్నీ విన్నాను. నమస్కారం పెట్టాను. పాద నమస్కారం పెట్టి వారికి సంగాతి చేశాను. పరమశివుడే పరమగురువై ఇక్కడ కొలువై ఉంటే, వాళ్ళకేం తెలుసు ఈ విషయం అసలు పరమాత్ముడు, పరమగురువు వాళ్ళకేం తెలుసు ఇక్కడ క్షేత్రం గురించి? వాళ్ళు వించవలసుకుంటే పాద నమస్కారం చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటి అనంటే, అలాంటి వాళ్ళు ఇబ్బంది వాళ్ళు చేసే పనుల వల్ల మొత్తానికి గురి కాకుండా, ఈశ్వరుడు దాన్ని రక్షించడానికి ఎవరికైనా అసలు ఎదురొచ్చే అవకాశం ఉందా? అది ప్రమాదంలో పట్టుకోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అడిగారు. అంటే క్వెషన్ సరిగ్గా అండర్‌స్టాండ్ చేసుకున్నట్టయితే ఆహ్, చేసేటి వాడికి, దాన్ని చూసేటి వాడికి ఇద్దరికీ ఏమాత్రం లాభం లేదు అని చెప్తాను. సరిపోయింది.